రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో శనగల సాగు ఉత్పత్తి పెరిగిన విషయాన్ని వివరించారు. అదేవిధంగా శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు. పిఎస్ఎస్ స్కీమ్ కింద అదనంగా 15,000 టన్నులు శనగల కొనుగోలు కేంద్రంగా తక్షణమే అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇక రాష్ట్రంలో 7.13 లక్షల టన్నుల శనగలను ఉత్పత్తి జరిగినట్లు వివరించారు. ఇప్పటి వరకు 94,500 టన్నుల శనగల కొనుగోలు పూర్తయినట్లు వెల్లడించారు. తమ విన్నపానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పిఎస్ఎస్ స్కీమ్ కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలుకు తక్షణమే అనుమతి ఇచ్చారని తెలిపారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలు కూడా త్వరలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని వెల్లడించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా గంగవరం మండలంలో ఎంపీడీఓ సురేష్, ఏపీఓ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు. గంగవరం మండలంలో 172 చెరువులు ఉన్నాయని, వాటిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ సురేష్ తెలిపారు. జలాధార జలహారతి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే ఈరోజు గంగవరం మండలానికి సంబంధించి జలధార జలహారతి అనే కార్యక్రమాన్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేక అంశాలపైన మనం సార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, చెప్పండి సార్, అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క జలధార జలహారతి అనే కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ అంతా కూడా టేకప్ చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా మన గంగవరం మండలం నుండి ఒక 176 చెరువులు ఉన్నాయి. ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ఎంఐ ట్యాంక్స్ మన వాళ్ళు గత 1 వీక్ బ్యాక్ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒక 5 days మొత్తం అన్ని గ్రామాల్లో కూడా తిరిగి, ఇంజనీరింగ్ అసిస్టెంట్తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తిరిగేసి వాళ్ళ ఎక్కడైతే 25% అంటే ఒక చెరువు అనేది 100% కెపాసిటీ అయితే 0 to 25% ఏ చెరువు నిండినాయి, అదేవిధంగా 25 నుండి 50% వరకు అంటే అర్ధ చెరువు ఎక్కడైంది, అదేవిధంగా 50% to 75% ఎక్కడైంది, అదేవిధంగా 75 to 100% అంటే ఫుల్ ట్యాంక్ ఎక్కడుంది అనేది గుర్తించినాను మొట్టమొదట. వీటిల్లో మనము ఈ ముఖ్యంగా ఫీడర్ ఛానల్స్, సప్లై ఛానల్స్, మనం ఒక చెరువుని ఎత్తుకుంటే కన్నా మనం ఆ చెరువుకు నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి, ఆ వచ్చే మార్గం అనేది సక్రమంగా ఉందా, మధ్యలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, లేదా ఎన్క్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మొట్టమొదట మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ అడ్డంకులను తొలగించడానికి వీలైతే కనుక మనం రెవెన్యూ సహకారాన్ని కూడా, సర్వేయర్లు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా మనము లేబర్ మొబిలైజేషన్ ద్వారానే, అంటే ఎండిఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారానే ఈ యొక్క చెరువుకి ఎక్కడి నుండి అయితే నీళ్ళు వస్తాయో ఆ కాలువలంతా కూడా అడ్డంకులు లేకుండా మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఆ వచ్చేటప్పుడు ఏదైనా అడ్డంకులు వస్తే అక్కడ అవసరమైతే మనం 90% ప్రయారిటీ వచ్చిన లేబర్కే ఇస్తాము. రిమైనింగ్ 10% మనం చేయలేని చోట ఎక్కడైనా ఉంటే కన్నా మనము మన కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు, కలెక్టర్ గారి పర్మిషన్ తోటి అక్కడ మనం జేసీబీ కానీ ఇతరత్ర యంత్రాలను వాడి ఆ యొక్క అడ్డంకులు తొలగించి, తద్వారా ఆ చెరువుకు 100% అక్కడ పడిన వర్షపు ప్రతి నీటి బిందువు కూడా ఈ చెరువులోకి రావడానికి ప్రయత్నిస్తాము. అందులో భాగంగానే ఈ జలహారతి అనే కార్యక్రమాన్ని మనం జలధార జలహారతి అనే కార్యక్రమంలో ఇందులో భాగం అన్నమాట. ఇది ఒకటి. దీనివల్ల ఈ చైన్ సిస్టమ్ లాగా చెరువులు కూడా, ఒక చెరువు పూర్తిగా నిండిందంటే నెక్స్ట్ వచ్చింది ఆ నీళ్లు దాని కింద ఉన్న చెరువుకు పోతాయి. ఆ చెరువు ఫీడర్ ఛానల్ సక్రంగా ఉంటే కన్నా ఆ చెరువులో పడిన నీళ్లు అది కూడా ఫుల్ అయిన వెంటనే నెక్స్ట్ కింద ఉన్న చెరువుకు, కాబట్టి ఆ విధంగా లింక్ ద్వారా, చైన్ సిస్టమ్ ద్వారా ప్రతి చెరువు కూడా నిండుతూ వస్తుందన్నమాట. అంటే ఇది ఏ విధంగా నిండుతుందంటే మనము
ఎప్పుడు కానీ ఫీడర్ ఛానల్ అనేది ఎప్పుడైతే మనం సక్రమంగా మెయింటెనెన్స్ చేసి అక్కడ మనము లేబర్ మొబిలైజేషన్ ద్వారా చేస్తామో ఆ చెరువులు నిండిందంటే కూడా మనం భూగర్భ జలాలు అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఈ జల ద్వారా అనేది కన్నా సక్సెస్ అయ్యి ఫ్యూచర్లో కన్నా వర్షం పడితే ఆ చెరువులన్నీ కూడా నిండితే కన్నా అది 9 మీటర్లో ఉన్నటువంటి వాటర్ 6 మీటర్లకే రావచ్చు అనమాట. అంటే భూగర్భ జలాలు పెరిగే కొద్దికి మనకు వ్యవసాయ బోర్లు అయితేనేమి, తాగునీటి బోర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ వాటర్ ఇంక్రీజ్ అనేది జరుగుతుందన్నమాట. దీని ద్వారా కూడా ప్రజలకు అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది ఈ నేల ఆస్పెక్ట్స్ అన్ని విధాలుగాను. కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమము. మనం దీన్ని ఖచ్చితంగా అందరం కూడా మా శక్తివంచన లేకుండా మా ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా అందరూ కూడా యంగ్స్టర్సే ఉన్నారు, బాగా పనిచేసే వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ద్వారా మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాము. మేము సక్సెస్ చేయాలనేసి మేము కూడా దీన్ని ప్రిస్టేజియస్గా తీసుకొని మేము కూడా ఛాలెంజ్గా ఈ పని చేయాలనేసి ఉత్సాహంతో ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. సార్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఉపాధి హామీకి సంబంధించి ఖచ్చితంగా ఈ వర్క్ చేయాల్సిన తరుణంలో ఆ ఉపాధి వేతనదారులకి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడులోగా తీసుకెళ్తారు, అసలు ఈ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ఇప్పుడు దాకా ఏదైనా చెప్పారా? ఇప్పుడు మనకు వచ్చింది 165 చెరువులు ఉంటే మా వాళ్ళందరూ కూడా మన గత 5 days బ్యాక్ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా పనులు గుర్తించినది. ఏ పని ఫస్ట్ ప్రయారిటీ చేయాలా, సెకండ్ డే వర్క్ చేయాలా, థర్డ్ డే వర్క్ చేయాలనేది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే ఒక ట్యాంక్ అనేది కాలు భాగం నిండింటే, కాలు భాగం కన్నా తక్కువగా నిండింటే ఆ చెరువుకు మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. నెక్స్ట్ వచ్చిందో 25% నుండి 50% నిండినటువంటి చెరువుకు సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ వచ్చి 50 to 75%. ఫోర్త్ ప్రయారిటీ 75 to 100%. ఒక చెరువు నిండినా కూడా మనం ఆ చెరువుకు పని చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే ఆ చెరువుకు ఏ విధంగా కాలువ ద్వారా నీళ్ళు వస్తాయో ఆ కాలువ సక్రమంగా ఉండేటట్టుగా మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంది. అక్కడ మనం లేబర్ను మొబిలైజ్ చేస్తాము, అక్కడ పెడతామన్నమాట. ఇప్పుడు మనకు 176 ట్యాంక్స్ ఉంటే ఇప్పటి వరకు మనము రకరకాల వర్కులు గుర్తించినాం. అంటే వియర్ అంటే చెరువు మరవలు ఏదైనా రిపేర్లు ఉండే చూసినాము. కొన్ని ట్యాంక్ బండ్ చెరువు యొక్క కట్టలు అవి వీక్గా ఉండేటివి గుర్తించినాము. అదేవిధంగా వచ్చి సిల్ట్ అనేది చెరువులో పూడిక అనేది కూడా గుర్తించినాము. అదేవిధంగా అన్నిటికన్నా మనము ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నటువంటి ఫీడర్ ఛానల్ అంటే చెరువుకు నీళ్ళు వచ్చే మార్గం ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి ప్రయారిటీ ఇస్తాను అనమాట. ఆ విధంగా మనము ఈ 176 చెరువుల్లో మనము దాదాపు 132 చెరువుల దాకా మనం గుర్తించినాము. దీంట్లో మనము ప్రయారిటీ బేసిస్ పైన ఈ రోజుకు మనం వచ్చిన 52 ఫీడర్ ఛానల్స్ అంటే చెరువుకు నీళ్ళు వచ్చే మార్గాలను 52 చెరువులు ప్రస్తుతానికి గుర్తించినాము. నా లాగిన్లో నుండి కలెక్టర్ గారు లాగిన్ కూడా పంపించినాము. నాకు తెలిసినంత వరకు వితిన్ డేస్లోనే తొందరగానే వితిన్ అవర్స్లో కూడా మనకు శాంక్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి కార్యక్రమం చేపడుతున్నారో జలధార జలహారతికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి చెరువుల వద్ద గవర్నమెంట్ ప్రతిపాదన దృష్ట్యా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా అభివృద్ధి పథకం నడిపిస్తామని చెప్పేసి కూడా ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది. మరి ఇదే క్రమంలో ఉపాధి హామీకి సంబంధించి ఏపీఓ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైతే శ్రామికులు ఉన్నారో వారికి అనేక అంశాలపైన ప్రోత్సాహం కల్పించి ఉపాధి హామీ పథకాన్ని కూడా బలోపేతం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అంశాలకి సంబంధించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ గంగవరం మండలానికి సంబంధించి ముందుగా తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళ మాటల్లో. కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.